ఆంధ్రప్రదేశ్ మీదుగా పలు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మీదుగా ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల మరికొన్ని కొత్త వందేభారత్ రైళ్ల కోసం ఏపీకి చెందిన ఎంపీలు రైల్వే మంత్రిని రిక్వెస్ట్ చేశారు. ఆయన కూడా ప్రతిపాదనల్ని పరిశీలిస్తామని చెప్పారు. తాజాగా కొత్తగా మరో 2 వందేభారత్ రైళ్లు తెరపైకి వచ్చాయి. ఈ మేరకు కేంద్రమంత్రి రైల్వే లైన్లతో పాటుగా వందేభారత్ రైళ్ల ప్రతిపాదనలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నరసాపురం, వారణాసిల మధ్య కొత్త రైలు వచ్చే అవకాశం ఉందన్నారు. నరసాపురం, సికింద్రాబాద్ల మధ్య వందేభారత్ రైలు ప్రతిపాదనలో ఉందని చెప్పారు. త్వరలో భీమవరం, చెన్నైల మధ్య మరో వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలును తీసుకొస్తామని ధీమాను వ్యక్తం చేశారు. నరసాపురం, మచిలీపట్నం మధ్య తలపెట్టిన కొత్త రైలు మార్గం పనులకు సంబంధించి డీపీఆర్ సిద్ధమైందని చెప్పారు. వచ్చే కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాజెక్టుకు నిధులు విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అలాగే నరసాపురం, కోటిపల్లి రైల్వే లైన్ జాప్యానికి ప్రధానంగా నిధులు భూసేకరణ కారణం అన్నారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఇవ్వాల్సిన వాటాలో 5 ఏళ్లలో రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో విడుదలయ్యే నిధులతో ఈ పనులు మరింత వేగవంతం అవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వందేభారత్ రైళ్లు నడపాలని రాష్ట్రానికి చెందిన ఎంపీలు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రిక్వెస్ట్ చేశారు. విజయవాడ నుంచి బెంగళూరు, విశాఖపట్నం నుంచి చెన్నైకు వందేభారత్ రైళ్లను నడపాలని కోరారు. ఈ మేరకు రైల్వే శాఖ కూడా ఆలోచన చేస్తోంది. అంతేకాదు వందేభారత్ స్లీపర్ రైళ్లను కూడా ఏపీలో నడిపే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు రాష్ట్రంలో కొత్త రైలు మార్గాలకు నిధులు, పనులు వేగవంతం చేయాలని రైల్వే మంత్రిని కలిశారు. గత బడ్జెట్లో కొన్ని నిధులు కేటాయించగా ఈసారి కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్లో మరికొన్ని రైలు మార్గాలకు నిధులు కేటాయించే అవకాశం ఉందంటున్నారు.